యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మాం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు మంచిని ధర్మాన్ని చీకటి కమ్మేస్తుందో, ఎప్పుడెప్పుడు అధర్మం దాని రెక్కలు విప్పి చిందులు వేస్తుందో, అప్పుడు అధర్మాన్ని అణిచివేయడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి నేను తప్పకుండా వస్తాను. నేనే కూర్మవతారాన్ని, నేనే మత్స్యమవతారాన్ని, నేనే వామనవతారాన్ని, నేనే పరశురామవతారాన్ని, నేనే శ్రీరామవతారాన్ని, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి. నేను రూపాన్ని కాదు, నేను జ్ఞానాన్ని, ప్రకృతిని, నేను సృష్టిని. ఇది ఎవరో చెప్పింది కాదు. విష్ణుమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం ఎత్తినప్పుడు చెప్పిన మాటలు. అలా ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ధర్మాన్ని గెలిపించడానికి, ధర్మానికి అధర్మానికి జరిగిన అతిపెద్ద యుద్ధమే ఈ యొక్క మహాభారతం.